అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ కి చుక్కలు చూపిస్తా 2.0 జగన్మోహన్ రెడ్డిని చూపిస్తా అనే విధంగా. సో అసలు ఎందుకోసం అన్నాడు అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి అంటే అసలు అతన్ని జగన్మోహన్ రెడ్డి పాలన అంటే నాకు ఇష్టమే. అంటే చాలా అంటే నేను జగన్మోహన్ రెడ్డి కానీ అంటే ఆయన పాలన ప్రతి ఒక్కటి మా కేసీఆర్ ఏ విధంగా పాలించిందో జగన్మోహన్ రెడ్డి పాలన. జగన్మోహన్ రెడ్డి పాలనలో అతను చేసిన అమ్మఒడి, ఆ స్కూళ్ళని డెవలప్మెంట్ చేయడం, అంటే పిల్లలకు చదువులు కూడా చాలా బాగా ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. అంటే నార్మల్గా మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్రం కూడా అట్లే ఉంది. కేసీఆర్ దాన్ని చేతబట్టి మా రాష్ట్రం అభివృద్ధి చేసింది. కేసీఆర్ అయినా కేటీఆర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు పెట్టింది. కాకపోతే ఐటీని డెవలప్ చేయలేదు. ఆంధ్రాలో ఐటీని డెవలప్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ అన్న ఇప్పుడు కలిసి కట్టిగా వచ్చారు కదా. ఇప్పుడు నారా లోకేష్ వచ్చేసి 100% ఈ 6 నెలల్లో ఐటీ కంపెనీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అతను ఆల్రెడీ విదేశాలకు వెళ్ళి విజిట్ చేస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మినిమం ఒక 4-5 ఐటీ కంపెనీస్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినారు. కేవలం పవన్ కళ్యాణ్ తోనే చంద్రబాబు నాయుడు విజయం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ 150 సీట్లకు 180 కావచ్చు. 21 పవన్ కళ్యాణ్ 21 మొత్తం కలిపి 180 సీట్స్. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రం 150 సీట్లు 100% పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, మరి ఈయన పవన్ కళ్యాణ్ చుక్కలు చూపిస్తాడా, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తాడు? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తారా అంటే ఆల్రెడీ చుక్కలు చూపించడానికి పవన్ కళ్యాణ్ రెడీ ఉన్నాడు. కానీ ఎప్పుడు చూపించాలో డేట్ ఫిక్స్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడు ఆశామాష ఎప్పుడు పడితే అప్పుడు పని చేస్తాడు కాదు కదా. ఆచి తూచి ఆలోచించి అడిగేస్తాడు. ఆయన అడిగేసినా తీసేసినా కూడా అది గట్టిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం ఆచి తూచి చూసి మాట్లాడాలి. ఇప్పుడు వెనుక బ్యాక్గ్రౌండ్ లో 11 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఇప్పుడు వాళ్ళకి 2-3 వేలు ఇంకో 2-3 పోయేటట్టు ఎవరు లేరు. కానీ అంత అయినా కూడా 11 మంది ఎమ్మెల్యేలతో గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ పోయి అంటే నార్మల్గా మీటప్ చేసుకొని పవన్ కళ్యాణ్ మంచిగానే ఉన్నాడు. కానీ పుల్లలు పెట్టే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి చేస్తాను కూడా అట్లా కాదన్నా. పవన్ కళ్యాణ్ తో ఢీకొట్టే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇప్పుడున్న కాలంలో. పవన్ కళ్యాణ్ కు ఢీకొట్టే సత్తా నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గా నేను ఏం మాట్లాడుతున్నాను. నిజం చెప్పండి లేదు ఉంది పోయి చెప్పన్నా చెప్పన్నా నువ్వు చెప్పన్నా నీ అభిప్రాయం చెప్పన్నా. పవన్ కళ్యాణ్ ఢీ కొట్టే అంత దమ్ము ఉన్నో లేదో నాకు తెలియదు. జగన్ ఫ్యాన్ ఎందుకు తడబడుతున్నావు? పవన్ కళ్యాణ్ జగన్ నేను పాలిటిక్స్ పరంగా నేను జగన్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ కి వచ్చేసి నేను ఫిలిం ఇండస్ట్రీ నాకు రియాలిటీ 100% నేను పవన్ కళ్యాణ్. ఒక నిజం చెప్పన్నా, కళ్యాణ్ గారు ప్రజల కోసమే వచ్చారని నమ్ముతున్నారా మీరు ఒక జగన్ ఫ్యాన్ గా? పొలిటికల్ లో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాకముందే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాకముందే ప్రజల పక్షం కేవలం ప్రజల గురించే పార్టీ స్థాపించిండు. ప్రజల గురించి అతను వచ్చిండు. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గెలిచిండు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ విలువ తెలిసి జనం అనేది 100% పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసి 21 సీట్లు గెలిపించిండు. 3 సీట్లు ఎంపీగా గెలిపించారు. అంటే తప్పుగా అనుకోవద్దండి, రోజా కొడాలి వీళ్ళ వల్ల